ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 20వ తేదీన తులారాశి వారికి అంటే అమావాస్య తర్వాత వీరికి ఒక వ్యక్తి వల్ల ఎంతో అదృష్టం రాబోతుంది. అలాగే వారి ప్రేమ బంధం ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ రంగంలో ఉన్నవారైనా వీరికి ఈ రోజున వీరి జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి లాభాలు ఇస్తారు, ఆర్థికంగా ఎలా ఎదుగుతారు, అలాగే ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జీవితంలో ఎస్ అనే అక్షరం వారు, అలాగే ఏ అక్షరం అనేవారు వీరింటికి వస్తారు. వారి వల్ల కొన్ని అదృష్టాలు వస్తున్నాయి. అలాగే ఆ అక్షరంలో ఉన్న వారితో ప్రేమలో పడబోతున్నారు. వారి వల్ల వీరికి మరింత అదృష్టం ఉంది. అలాగే వీరికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇక నుండి వీరి జీవితం ఎంతో అద్భుతంగా, అందంగా మారబోతుంది. జీవితం ఒక దిశ మారుతుంది. కాబట్టి మీరు గతంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడ్డారు. కానీ వాటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ సమయంలో వస్తున్నారు అనే పూర్తి అంశాలు తెలుసుకుందాం. మీ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు అడుగుపెట్టబోతున్నారు. వారు చెప్పే మాటలు మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే మీ మనసుకు తగిలేలా ఉంటాయి. జీవితంలో ఇంత పెద్ద మార్పు ఇలా మొదలవుతుందని అస్సలు అనుకోలేరు. వీడియోని ఏకాంతంగా ఒంటరిగా చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి వారి జీవితంలో ఒక స్పష్టమైన అనుబంధం, అనుభూతి కనిపిస్తుంది. కానీ మీకు అది కంటికి కనిపించకపోయినా మనసుకు మాత్రం తెలుస్తుంది. అలాగే ఎస్ మరియు ఏ అక్షరంతో గల వ్యక్తులు మీ జీవిత సత్యాలు చూపెడతారు. అలాగే మీ జీవితం ఎలా ఉంటుంది, ఎలా మారబోతుంది అనేవి వివరిస్తారు. మీ కుటుంబానికి సంబంధించిన వారు లేదా ఇతరులే కావచ్చు, కానీ ఖచ్చితంగా వారిద్దరి వల్ల మీకు జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉండబోతుంది. గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ మీకు ఎవరూ సలహాలు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటున్నారు. ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నా కూడా మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు మీకు అర్థమయ్యేలా చెబుతారు. ఎందుకంటే గతంలో మీ జీవితం ఎంతో దురదృష్టంగా ఉండబోయింది. ఇప్పుడు అదృష్టం ఒకేసారి మారుతుంది. కాబట్టి మీకు ఇంత మంచి జీవితం వస్తుందా అని అర్థం కాకుండా తికమకగా ఉంటారు. కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అని అర్థం కాకుండా ఉంటారు. జీవితంలో ఇంత సతమత ఉంటుందా అని కూడా అనుకుంటారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు క్లియర్ అవుతుంది. కాబట్టి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలి, అలాగే ఎలాంటి దారి ఎంచుకోవాలి అనేవి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు చెప్పే విషయాలు సాధారణంగా అనిపిస్తుంది, కానీ వారి మాటలు విన్నా కొద్దీ మీ జీవితం అనేది అర్థమవుతుంది. మీకు ఎంత అదృష్టం ఉంది అనేది అర్థమవుతుంది. నిజమైన దారి చూపించడానికే ఆ ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అలాగే వారు మీ ముందుకు వస్తారు. వారి చెప్పే మాటలు మీరు శ్రద్ధగా వినండి. మీకు నచ్చితేనే అది మీ మనసుకు తీసుకోండి. మీరు ఊహించని సమయంలో, ఊహించని పరిస్థితుల్లో ఆ వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, మీ ముందుకు వస్తారు. మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడానికి, మీకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండడానికి ఒక మార్గం చూపిస్తారు. దానిని మీరు ఎంచుకోవడం వల్ల మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా, అందంగా మారుతుంది. మీకు బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, కానీ వారి వల్ల మాత్రం మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు. ఇక వారితో ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా వారు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు. కంటే తులారాశి వ్యక్తులు చాలా మంచివారు, అందులో ఆకర్షణ కలిగి ఉంటారు. కాబట్టి ఎవరు చూసినా తులారాశి వ్యక్తులని ఇట్టే ప్రేమిస్తారు. చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు రావచ్చు. కాబట్టి వారిని ఎవరు తక్కువ చేయకుండా వారి నిర్ణయాలు, పరిస్థితులు అర్థం చేసుకొని వారు ఏం చెప్తున్నారో మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీ జీవితం అనేది ఎంతో మారుతుంది. వ్యక్తులు మీ జీవితంలో ఎంతో మార్పును తెస్తారు. ఎందుకంటే చాలా కాలంగా మీరు వినాలనుకునే మాట వారి నోటి వెంట వస్తుంది. కాబట్టి
మీకు పట్టలేని ఆనందం వస్తుంది. ఇక వారిని మీరు ప్రేమిస్తారో లేదా వారు మిమ్మల్ని ప్రేమిస్తారో కానీ ఖచ్చితంగా మాత్రం ప్రేమ మాత్రం మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. అది ఉద్యోగంలోనైనా లేదా వ్యాపారంలోనైనా ఒక మంచి అవకాశం వస్తుంది. వాటిని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు. జీవితం అనేది అదృష్టంగా మారబోతుంది. ఇతరులకు మీరు చాలా సహాయం చేస్తారు. అలాగే దాన ధర్మాలు ఎంతో చేస్తారు. కాబట్టి ఆ పుణ్యమే ఇది. వీరి వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చేలా ఉంటుంది. ఈ రాశి వారి ప్రేమ, అందం, సామరస్యం కోరుకుంటారు. అలాగే వారి ప్రేమ జీవితంలో శృంగారభరితంగా ఆప్యాయతతో కలిగి ఉంటారు. కానీ శని ప్రభావంతో సవాళ్లు ఎదుర్కోవచ్చు. గురువు అనుగ్రహంతో ఇక నుండి సామాజిక బంధాలు మెరుగుపడి సంబంధాలు బలపడతాయి. ఇక వీరి ప్రేమ సంబంధాలు వైవాహిక జీవితంలో ఆనందం, కొన్ని ఒడిదొడుగులు ఉంటాయి. శుక్రుడు వీరికి అధిపతి కాబట్టి, శుక్రుడు పాలిస్తున్నాడు కాబట్టి వీరు శృంగారభరితంగా ఆకర్షణీయంగా ఉంటారు. తమ భాగస్వాములతో శాంతి, అవగాహన, సామరస్య కోరుకుంటారు. దౌత్యం, ఆకర్షణ, సమతుల్యత వీరి లక్ష్యాలు. ఇదే వీరి సంబంధాల్లో ప్రతిబింబిస్తుంది. ప్రేమ జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులను సమతుల్యంగా ఎదుర్కోవడానికి కమ్యూనికేషన్, అవగాహనపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వీరు ఆకర్షణీయకరమైన స్వభావం, ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. వీరు మంచి స్నేహితులుగా ఉంటారు. కానీ వీరికే చాలా మంది స్నేహితులు ఉంటారు. అందులో వీరిని మోసం చేసేవారు కూడా ఉంటారు. కానీ వీరు కనిపెట్టలేకపోతారు. ఎందుకంటే అందరినీ పూర్తిగా నమ్ముతారు. అందరూ మంచివారే అనుకునే వ్యక్తులు వీరు. కొన్ని ఇబ్బందులు మీకు ఎదురయ్యాయి. అవి మీకు ఓర్పును మాత్రమే నేర్పించాయి. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేవి కూడా మీరు నేర్చుకొని ఉంటారు. కాబట్టి మీకు ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకోండి. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. అలాగే స్నేహితులతో సమయం వృధా చేసుకోకుండా కోసం, మీ కుటుంబం కోసం కష్టపడండి. దానికి ఫలితాలు రెట్టింపు వస్తాయి. ఎందుకంటే మీ చుట్టూ ఎంతో అనుకూలమైన సమయం ఉంది. కాబట్టి ఏది చేసినా ప్రయత్నం మాత్రం మానుకోకండి. ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది.